Jungle. ఒక పాల వర్తకుడు ₹6.40 లీటర్ చొప్పున పాలన కొని నీరు కలిపి ఆ మిశ్రమాన్ని లీటర్ ₹8 చొప్పున అమ్మితే 37.5% లాభం వచ్చింది. 37.5% లాభం వచ్చింది. పాలన కొన్న వినియోగదారుడి పాలలో నీరు పాల యొక్క నిష్పత్తి ఎంత? నీరు పాల యొక్క నిష్పత్తి అడిగాడు. నీరు పాల యొక్క నిష్పత్తి ఎందుకు అంతసేపు నొక్కి చెప్పారంటే కనుక నీరు పాల యొక్క నిష్పత్తి. ఇక్కడ పాలల్లో నీరు కలుపుతున్నాడు కాబట్టి నీరు పాల యొక్క నిష్పత్తి ఖచ్చితంగా పాలు తాలూకు నెంబర్ ఎక్కువగా ఉండాలి. వాడిచ్చిన ఆప్షన్లో మనకేంటంటే కనుక నీరు పాల యొక్క నిష్పత్తి కాబట్టి పాలు తాలూకు నెంబర్ ఎక్కువ ఉండాలి. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక నన్ను చెప్పొచ్చు. జస్ట్ చిన్న పాయింట్ అంతే. పాల తాలూకు నెంబర్ ఎక్కువగా ఉండాలి కాబట్టి చిన్న ఆప్షన్ వాడుకొని హ్యాపీ చెప్పేయచ్చు. ఓకే, కాబట్టి ఈ రకంగా మాట్లాడచ్చు. అలా ఏం తెలియకుండా సరదాగా కామన్ సెన్స్ ఓరియంటేషన్ లెక్క చేసుకుంటున్నాం. నీరు పాలు అనగా నీరు తక్కువ ఉంటుంది, పాలు ఎక్కువ ఉంటుంది. అందుకని పాల తాలూకు నెంబర్ ఎక్కువ ఉండాలి కాబట్టి అన్ని చోట్ల పాల తాలూకు నెంబర్ మనకి తక్కువగా ఉన్నది కాబట్టి సమాధానం నన్ను అవుతుంది. ఇంకా పోనీ ఇంకొక అవకాశం ఏంటంటే కనుక 37.5% లాభం వచ్చిందని చెప్పాడు కాబట్టి 37.5% అంటే మీనింగ్ ఏంటి? 37.5% అనగానే 3/8 అంటే 8కి 3 లీటర్లు, 8 లీటర్లకి 3 లీటర్లు నీళ్లు కలుపుతున్నాడు అంటే కనుక 11/8 అనద్దు. 11/8 అంటే ఇది మిశ్రమం ఎంత అంటే కనుక మనకి టోటల్ మిశ్రమం మనకి 11 అయి ఉండాలి. టోటల్ మిశ్రమం 11 మిశ్రమం. 8 లీటర్లకి 3 లీటర్లు నీళ్లు కలుపుతున్నాము. 8 లీటర్లకి 3 లీటర్లు నీళ్లు కలుపుతున్నాము అంటే కనుక టోటల్గా మిశ్రమం ఎంత అంటే 11. మిశ్రమం ఎంత అంటే కనుక 11. అందుకని మిశ్రమం 11 కాబట్టి ఆప్షన్లో 11వ ఎక్కానికి సంబంధించి ఉండాలి మిశ్రమం. 9 1 కలిస్తే 10, పాలు నీళ్లు కలిస్తే 11 ఉండాలి. 11 రిలేటివ్ అయి ఉండాలి. 8 5 కలిస్తే 13, అది కూడా కాదు. 10 1 కలిస్తే 11 కాబట్టి దానికి ఛాన్స్ ఉంది. కానీ నీరు పాలు అని చెప్పాడు కాబట్టి నీరు ఎక్కువ ఉండాలి, పాలు ఎక్కువ ఉండాలి, నీళ్లు తక్కువ ఉండాలి. అందుకని అది కూడా తీసేసాం. ఇలా ఈ రకంగా అయినా ఆప్షన్ వాడుకోవచ్చు. ఒక కామన్ సెన్స్ ఓరియంటేషన్లో మాట్లాడుకోవచ్చు. అయినప్పటికీ లెక్క చేయాల్సి వస్తే కనుక ఏం చెప్పుకున్నాము? రేట్ ఎంత, వాడకం ఎంత, ఆదాయం ఎంత అని మాట్లాడుకుంటున్నాం. రేట్ ఎంత అంటే కనుక ₹6.40 ఉండేది, ఆ రేటు ₹8 చేశాడు. వాడకం ఎంత అంటే కనుక దాని గురించే మాట్లాడాలి కాబట్టి తెలియదు, నిష్పత్తి అదే అడిగాడు. పాలన కొన్న వినియోగదారుని పాలలో నీరు పాల యొక్క నిష్పత్తి అడిగాడు. ఆదాయం ఎంత అంటే 3/8 కాబట్టి 8కి ₹3 లాభం కాబట్టి 11/8 అని చెప్తాం. 11/8 జస్ట్ క్యాన్సిల్ చేయండి. ఈ పాయింట్ పీకేస్తే కనుక ఇక్కడ 0 రాసుకుంటాము. 8 మనకి దీంట్లో 8 సార్లు పోద్ది, దీంట్లో మనకి 10 సార్లు పోద్ది. ఇక్కడ వాడకం ఎంత అంటే కనుక క్లియర్గా మనకి 11/10 అంటే వాడు స్టార్టింగ్లో 11 లీటర్లు కొన్నాడు. ఇది పాలు అని అర్థం. ఇది పాలు, ఇది మిశ్రమానికి సంబంధించింది. అందుకని పాలు నీళ్లు కనుక అడిగితే 10:11. పాలు నీళ్లు కనుక అడిగితే 10:11. ఇక్కడ వాడు అడిగిన ప్రశ్న నీళ్లు పాలు, వాడు అడిగిన ప్రశ్న నీరు పాలు అని చెప్పాడు కాబట్టి 1:10 ఉండాలి. వాడు అడిగిన ప్రశ్న నీళ్లు పాలు అని అడిగాడు కాబట్టి 1:10 ఉండాలి ఆప్షన్లో. అంటే లెక్క చేయకముందే సమాధానం ఎలా చెప్తున్నామని అబ్జర్వ్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ వల్ల నీకు ఉపయోగం అదే. అంతే తప్ప సమాధానం ఇది ఇలా చేసుకోవాలి అని ఒక బట్టి పట్టడం రూపంలో కాకుండా ఆప్షన్ ద్వారా ఎలా మాట్లాడుతున్నాము, ఇన్ కేస్ కామన్ సెన్స్ ఓరియంటేషన్ కాకపోతే ఇంకో రకంగా ఎలా మాట్లాడాము, లెక్క చేస్తే ఎలా సింపుల్గా మాట్లాడాము, లేదా ఎలిగేషన్ కూడా చేసుకోవచ్చు. ఈ లెక్కకి ఎన్ని రకాలుగా చేస్తామనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత సింపుల్గా వాడికి సమాధానం ఇస్తున్నామో, ఎంత తక్కువ టైంలో వాడికి సమాధానం ఇస్తున్నామో అనేది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న. ఒక పుస్తకం యొక్క రాయితీ అమ్మకం ధరలో 30%, రాయితీ శాతము లాభ శాతానికి సమానము. రాయితీ మరియు కొన్న ధర యొక్క నిష్పత్తి ఎంత? రాయితీ మరియు కొన్న ధర యొక్క నిష్పత్తి అంటే వాడు ఇచ్చిన ఆప్షన్లో మనకి డిస్కౌంట్కి సంబంధించింది, కొన్న ధరకి సంబంధించినవి అని అర్థం. ఇప్పుడు జాగ్రత్త పట్టుకోండి. ఒకసారి జాగ్రత్త పట్టుకుంటే కనుక
రాయితీ డిస్కౌంట్ అనేది అమ్మిన ధరలో అని చెప్పాడు కాబట్టి అమ్మిన ధర 100 అనుకుంటే ఇది 30% అవుతుంది. అప్పుడు క్లియర్గా మనకి ప్రకటన ఖరీదు ఎంత అవుద్ది? 130 రూపాయలు అవుతుంది. 130 రూపాయల ప్రకటన ఖరీదు అయితే అందులో 30 రూపాయలు తగ్గించి 100 రూపాయలకు అమ్మాడు అంటే క్లియర్గా మనకి ప్రకటన ఖరీదు 13 రూపాయలు, డిస్కౌంట్ 3 రూపాయలు, అమ్మిన ఖరీదు వచ్చి 10 రూపాయలు. క్లియర్గా డిస్కౌంట్ 3 రూపాయలు అని చెప్పాడు కాబట్టి డిస్కౌంట్ తాలూకు నెంబర్ ఎంత ఉండాలి? 3 ఉండాలి. వాడు అడిగింది డిస్కౌంట్ శాతం, డిస్కౌంట్కి కొన్న ధరకి నిష్పత్తి అడిగాడు కదా, అందుకని డిస్కౌంట్ తాలూకు నెంబర్లో తప్పనిసరిగా 3వ ఎక్కం పోవాలి. డిస్కౌంట్ తాలూకు నెంబర్లో తప్పనిసరిగా మనకి 3వ ఎక్కం పోవాలి. డిస్కౌంట్ తాలూకు నెంబర్లో తప్పనిసరిగా మనకి 3వ ఎక్కం పోవాలి. ఇక్కడ సమాధానం ఎంత అంటే 24:65. అక్కడతో లెక్క క్లోజ్, అంతే. నెక్స్ట్ లెక్కకి వెళ్ళిపోతాం. డిస్కౌంట్ తాలూకు నెంబర్ ఎంత అంటే 3 కాబట్టి కింద ఆప్షన్లో 3వ ఎక్కం పోవాలి. ఇంకా మనకి లెక్క చేద్దాం అనుకుంటే కనుక ఏం చేయాలి? ఇక్కడ రాయితీ శాతము అని పదం వాడాడు కాబట్టి డిస్కౌంట్ శాతం కౌంట్ చేయండి. డిస్కౌంట్ శాతం అంటే డిస్కౌంట్ బై ప్రకటన ఖరీదు అంటే 3/13. శాతము కావాలంటే ఇంటూ 100 వేస్తాం. ఇది దేనికి సమానం అని చెప్పాడు? లాభ శాతానికి సమానం అని చెప్పాడు. లాభ శాతానికి సమానము అంటే లాభ శాతము కూడా 3/13. లాభ శాతం అంటే దీన్ని కొన్న ఖరీదు మీద కౌంట్ చేస్తాము. లాభ శాతాన్ని, ఇది లాభం అంటే లాభము బై కొన్న వెల. అందుకని క్లియర్గా మనకి ఇక్కడ కొన్న వెల, లాభము, అమ్మిన ఖరీదు. కొన్న వెల 13 రూపాయలు అయితే లాభం 3 రూపాయలు అయితే అమ్మిన ఖరీదు 16 రూపాయలు అవుతుంది. అమ్మిన ఖరీదు 16 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఈ రకంగా ఆలోచించుకున్న కొన్న ఖరీదు 13 కాబట్టి వాడిన ప్రశ్న కూడా కొన్న ధరగాడు. రెండవ దాంట్లో 13వ ఎక్కం పోవాలి. 13వ ఎక్కం పోయేది 65 ఒక్కటే ఉంది. హ్యాపీగా టికెట్ వేసుకోవచ్చు. ఇంకా అయితే ఇదంతా చేయకుండానే డిస్కౌంట్ అనే పదాన్ని వాడుకొని లెక్క చెప్పేస్తాం. అయితే 2 చోట్ల మనకి అమ్మిన ఖరీదులు సమానము. 2 చోట్ల అమ్మిన ఖరీదు ఒకటే కాబట్టి అమ్మిన ఖరీదు సమానం అయిపోవాలి. అంటే 10, 16 సమానం అయిపోవాలి. 10, 16 సమానం అయిపోవాలంటే కనుక 80 దీన్ని 8తో గుణించండి, దీన్ని 5తో గుణించండి. 5తో గుణిస్తే కనుక ఇది 13, 5లు 65. ఇది సరిపోద్ది. మనకి కొన్న ఖరీదు కావాలి కాబట్టి ఇంకా పూర్తి కావాలనుకుంటే ఇది 15, ఇది 80. 8తో గుణిస్తే కనుక 8, 13, 104, 8, 3, 24, 8, 10, 80. కాబట్టి అమ్మిన ఖరీదులు సమానం అయిపోయాయి. వాడడిగిన ప్రశ్న ఈ డిస్కౌంట్కి కొన్న ఖరీదుకి రేషియో అడిగాడు. అందుకని 24:65. డిస్కౌంట్కి కొన్న ఖరీదుకి రేషియో అడిగాడు కాబట్టి 24:65 అని చెప్తాం. అందుకే రాని లెక్కను కూడా మనం ఆప్షన్ ద్వారా చేసుకోవడానికి చాలా చాలా సహకరిస్తాయి. ఎప్పుడు దాని మీద మనసు పెట్టి మనం లెక్క చేయగలిగితే, ఏమి ఇచ్చాడు, ఏం కావాలి అని దృష్టి పెట్టగలిగితే. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న. ఏ ఒక వస్తువును బికి 12.5% లాభానికి అమ్మాడు. బి దానిని 16 2/3% లాభానికి అమ్మాడు. సి అనేవాడు దానిని 2200 నష్టానికి అమ్మాడు. డి దానిని ఈకి 60% లాభానికి అమ్మాడు. ఏఈ కొన్న ధరలో సమానం. బికి ఎంత లాభం వచ్చిందో చెప్పాడు. బి అనేవాడికి ఎంత లాభం వచ్చింది చెప్పాడు. బి అనేవాడికి ఎంత లాభం వచ్చిందని చెప్పాడు కాబట్టి క్లియర్గా మనకి ఏకి బికి రిలేషన్ మాట్లాడుకుంటే 12.5% అనగానే 1/8 అంటే 8 రూపాయలు పెట్టుకుంటే 1 రూపాయి లాభం వేసుకొని 9 రూపాయలకి అమ్మాడు. నెక్స్ట్ బి అనేవాడు సికి అమ్మాడు. 16 2/3% అనగానే 1/6 అంటే వీడు 6 రూపాయలు పెట్టుకుంటే 1 రూపాయి లాభం వేసుకుని 7 రూపాయలకి అమ్మాడు. వాడు బి లాభం ఎంత అడిగాడు కాబట్టి దీనికి గ్యాప్ ఎంత? 1 ఆప్షన్లో ప్రతి ఎక్కం పోద్ది. ఇంకా బి లాభం అడిగాడు కాబట్టి బి లాభం క్లియర్గా మనకి 1 అని అర్థం. బి లాభం 1 అని అర్థం కాబట్టి కింద ఆప్షన్లో 1వ ఎక్కం పోవాలంటాం, కానీ అన్నింటిలో పోద్ది కదా. అదే మనకి అక్కడ కనుక వేరే నెంబర్ వచ్చి ఉంటే టక్మన్ టికెట్ వేద్దాం. నెక్స్ట్ సి అనేవాడు డీకి 2200 డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఇలా రాసుకుంటున్నాను. 2200 నష్టానికి అమ్మాడు, మైనస్ రాశాను.
నెక్స్ట్ డి అనేవాడు ఈకి 60%, 60% అనగానే 3/5. 20% అంటే కనుక 1/5. 20% అంటే కనుక 1/5 కాబట్టి 60% అంటే కనుక 3/5. అంటే 5 రూపాయలు పెట్టుకుంటే 3 రూపాయలు లాభం వేసుకొని 8 రూపాయలకి అమ్మాడు అని అర్థం. 8 రూపాయలకి అమ్మాడు, ఇది మీనింగ్. ఈ క్రమంలో మనకి ఇక్కడ చూడండి ఒకసారి, ఈ క్రమంలో ఏ బి చెప్పాడు, బిసి అని చెప్తున్నాడు. మరి 2 బీలు సమానం అవ్వాలి కదా. ఇక్కడ బి 9 అని ఉంటే కనుక ఇక్కడ బి 6 అని ఉంది కాబట్టి 2 బీలు సమానం అయిపోవాలి. 2 బీలు సమానం అయిపోవాలి కాబట్టి దీన్ని 2తో గుణిస్తే 9 2 18, దీనిని 3తో గుణిస్తే కనుక 3 6 18. అందుకని క్లియర్గా ఏం చెప్పుకోవచ్చు, 2 8 16, 2 9 18, 6 3 18, 3 7 21. కాబట్టి క్లియర్గా మనకి పూర్తిగా చేయకుండా మనం ఏం చెప్పచ్చు, ఇంకా మిగతా చదవాల్సిన పని లేదు. బి సమానం చేయాలనే ఉద్దేశంతో బి సమానం చేసుకుంటే కనుక బి అన్నాడు 18 రూపాయలు పెట్టుకుంటే 21 రూపాయికి అమ్మాడు. 18 రూపాయలు పెట్టుకుంటే 21 రూపాయికి అమ్మాడు అంటే లాభం ఎంత, 3 రూపాయలు. అందుకని క్లియర్గా కిందన్న ఆప్షన్లో మనకి 3వ ఎక్కం పోవాలి. కిందన్న ఆప్షన్లో మనకి 3వ ఎక్కం పోవాలి. కిందన్న ఆప్షన్లో మనకి 3వ ఎక్కం పోయేది కేవలం 600 మాత్రమే ఉంది. అంతే, అక్కడతో లెక్క అయిపోయింది. డీటెయిల్గా చేయాలంటే కనుక మిగతావన్నీ రాసుకోవాలి, కానీ బి గురించి సి గురించి ఎప్పుడైతే 2 కంపేర్ చేస్తామో ఆటోమేటిక్గా మనం సమాధానం చెప్పేయచ్చు. ఇప్పుడు లెక్కను డీటెయిల్గా చేసుకుందాం అనుకుంటే కనుక ఇంకా ఏం చెప్పుకోవచ్చు, ఏ అనేవాడు ఈ అనేవాడు కొన్న ధరలు సమానం అని చెప్పాడు. ఏ కొన్న ధర 16, మరి ఈ కొన్న ధర 8 కాబట్టి ఇది సమానం అయిపోవాలంటే దీన్ని కూడా 2తో గుణించాలి. ఇప్పుడు ఇది 10 అవుతుంది, ఇది 16 అవుతుంది. లెక్క చేద్దాం అనుకుంటే కనుక సి అనేవాడు డికి 2200 నష్టానికి అమ్మాడని చెప్పాడు. మన ప్రకారంగా 2200 నష్టం అయితే నిష్పత్తి ప్రకారంగా ఎంత, 11 రూపాయలు. 11 రూపాయలకి 2200 అయితే మన ప్రకారంగా 11 రూపాయల నష్టానికి అమ్మాడు. వాడి ప్రకారంగా 2200. 11కి 2200 అయితే 3కి ఎంత అని, 11కి డబల్, 3కి డబల్ ఎంత అంటే కనుక 600. ఈ లెక్క అంతా చేయక్కర్లా. ఈ పాట అంతా ఏమి రాయకుండానే ఎప్పుడైతే మనకి బి లాభం అడిగాడు, బి లాభం అడిగాడు కాబట్టి బి తాలూకా నెంబర్ మనకి 3 అని ఎప్పుడైతే వచ్చిందో అక్కడతో క్లోజ్ అయిపో లెక్క. ఇక్కడ బి లాభం ఎంత అంటే కనుక క్లియర్గా 3, కింద ఆప్షన్లో 3 ఎక్కం పోవాలి. లేదా లెక్క డీటెయిల్గా చేస్తే కనుక ఫస్ట్ బీలు సమానం చేశాను, వాడు ఏఈలు కూడా సమానం చెప్పాడు కాబట్టి ఏఈలు కూడా సమానం చేశాను. ఇక్కడ నెంబర్ ఉంది కాబట్టి ఆ నెంబర్తో లింకప్ చేస్తూ ప్రశ్న చేశాను. ఓకే.